అందరికి వందనాలు. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేపట్టిండ్రు. ఆ సమ్మెకు మరి దొరికిందే మోక. ఇక మొత్తం ప్రైవేట్ పరం చేయాలె. ఒక 2000 బస్సులు దింపుకోవాలె. ఇక వాళ్ళని ఉద్యోగులు రాకుండా చేయాలె. మొత్తం ఆర్టీసీ ప్రాపర్టీ మొత్తం అమ్మకదొబ్బాలె అని చెప్పి ఒక కుటిలమైన ఆలోచన చేసిండు. అప్పుడే శంకర్ గౌడ్ గారు మరి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తాను వీళ్ళ కోసం ఆర్టీసీ కోసం బలై ఈరోజు వాళ్ళు చర్చకు అదే రోజు రాత్రి అపోలో హాస్పిటల్ దగ్గర పోయి నేను గొడవ చేయడం, గలాట చేయడం, తెల్లారి చేయడం పోయేటట్టుకుందని ప్రభుత్వం ఇమ్మీడియట్గా వాళ్ళతో పిలిచి చర్చలు చేయడం, ఈరోజు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇయాల్టి వరకు నెరవేర్చకపోవడం, రేపటి దినాన మజ్దూర్ యూనియన్ వాళ్ళు పెద్ద ఎత్తున రేపు మరి ఆర్టీసీ బస్ బంద్ దగ్గర మరి ధర్నాకు పిలుపునివ్వడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. మరి ఈరోజు మాట ఇచ్చి ఎందుకు మాట తప్పిండ్రు? మరి దేనికోసం రేపు ఇంత పెద్ద ధర్నా చేసిండ్రు? మరి మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజయ్య గారిని ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు శంకర్ గౌడ్ గారు ఏదో త్యాగం చేసిండ్రు, మరి దాన్ని ఆ త్యాగాన్ని అది వృధా పోకుండా దాన్ని ఆర్టీసీ కోసం అన్న నమస్తేనా నమస్తే అన్న, నేను బక్క జడ్సన్ ఫ్యాక్స్కెళ్ళి మాట్లాడుతున్నా. అన్న. ఒక పెద్ద ఉద్యమం మీరు చేపట్టినరు గతంలో. ఇక శంకర్ గౌడ్ గారి బలిదానం తర్వాత మాలాంటి వారి స్పందన, ప్రభుత్వంతో చర్చలు మీ ఉద్యమ ఫలితం అని అందరం అనుకున్నాం. మళ్ళా రేపు బస్ భవన్ దగ్గర మళ్ళొక ధర్నా, మళ్ళొక మీటింగు. ఇది దేనికోసం అన్న? ఇప్పుడు అందరేమో అయిపోయినాయి, మీ సమస్యలను తీరినాయి, ఈరోజు డిస్మిస్ అయిన ఆర్టీసీ కండక్టర్లను డ్రైవర్లను కూడా అందరిని తీసేసుకున్నారు అని చెప్పి బయట చర్చ జరుగుతూ ఉంది. మరి మళ్ళీ ఎందుకు మీకు మళ్ళీ ఎందుకు ఇష్యూస్ అని మళ్ళీ ముందుకు వచ్చినాయి అన్నా? 2017 ఆర్పిఎస్ ఏరియల్ అన్నా, 14 డి ఏరియల్స్ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 5 పైసలు రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించలే. అయితే మొన్నటి సమ్మెలో మాకు ఈ ఏదైతే యూనియన్లు సమ్మె నోటీస్ ఇచ్చారో అలా రిటైర్మెంట్ కార్మికులకు ఆర్పిఎస్ 2070 ఇవ్వాలని వాళ్ళు పెట్టిర్రు. పెట్టిన తర్వాత వాళ్ళు సమ్మె జరిగినాక శంకర్ గౌడ్ అయితే ఏదైతే బలిదానం చేసుకున్నాడో దానికి అట్లయితే వాళ్ళు ఏం చేశారంటే, బండి సంజయ్ గారు నర్సంపేట పోతుందని ఓగుడుతోని ఈ రేవంత్ రెడ్డికి అక్కడ చలి పుట్టి ఏమో పెద్ద పెట్టట్టుందని బొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి రేపు పొద్దున చర్చలో వీలు అని చెప్పిండు. ఆ చర్చలు ఎప్పుడు పిలిచిండు? సాయంత్రం 9 గంటలకు పిలిచి రాత్రి 1 గంట దాకా చర్చలు చేసిండు. చర్చల్లో పల్లెటూర్లలో ఎక్కడన్నా గొడవలు జరిగితే పాబంది రాసుకుంటాం. పాబంది లేదు, మినిట్స్ లేదు, ఏది లేదు. ఇలాంటి మినిట్స్ రాయలేదు, యూనియన్ ఏమేమి ఒప్పుకున్నారు, ఏం జరిగింది అనేది ఇలాంటి అగ్రిమెంట్ జరగలేదు. ఒకరికొకడు సీటు తినిపించుకున్నారు, కథం తినిపించుకున్నాడు. వాడు థామస్ రెడ్డి గారు వెనకరకు రూమ్ లోకి ఎరివేయండు, అశ్వథామరెడ్డి గారు ముంగటి రూమ్ లోకి ఎరివేయండు. తప్పు మల్లేశాడు అన్నట్టు ఉన్నాడు కరీంనగర్ లో. ఆడ అన్ని జాగాలన్నీ ఆక్యుపై చేసుకొని వాడు జైలు వేయండు. వాడు లీడరు. వాడొచ్చి వాడు నేను యూనియన్ ఉందని వాడొచ్చిండు. థామస్ రెడ్డి గారు వీళ్ళందరూ దొంగ నా కొడుకులు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు 6,500 రూపాయలు, 6,500 మంది టిల్ డేట్ వరకు రిటైర్మెంట్ అయ్యారు. 1500 మంది చచ్చిపోయారు అన్న. 1500 మంది చచ్చిపోయారు. తిరిగి 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 ఆర్పిఎస్ 2070 ఏరియల్స్ వస్తాయని. ఎంత రావాలి అందాదా అన్న ఒక్కొక్కలకు 2 లక్షల నుంచి 3 లక్షలు రావాలి. వాళ్ళు తిరిగి 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 చనిపోయారు. రేపు 10,000 మంది ముంగట రిలే దీక్షలు పెట్టినాం. నిన్న మేనేజ్మెంట్ పిలిచిందట. పిలిచి ఏమన్నారట, మా దగ్గర 5 పైసలు లేవు, మీరు
రేపు జరగబోయేది రిలే నిరాదీక్షలు పోస్ట్ పోన్ చేసుకోర్రి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పేదట. ఉమ్, అర్థం చేసుకోర్రి. వాడు ఉమ్, పొన్నం ప్రభాకర్ గాడు ఉమ్, ఏం చెప్పిండు అంటే రిటైర్మెంట్ వాళ్ళకు మీకు డబ్బులు ఇస్తాం అది ఇస్తాం అని 3 నెలల కింద ఒప్పుకున్నాడు. ఉమ్, అలా వాళ్ళు ఎలాంటి వయసు లేకుండా అయిపోయింది. ఉమ్. అది విషయం అన్న. ఓకే ఓకే. అయితే రేపు పెద్ద ఎత్తున 1500 మంది చచ్చిపోయింది ఇప్పటికి. 1500 మంది చచ్చిపోయారు. తిరిగి తిరిగి షుగరు బీపీలు లేని ఊరికి నీళ్ళు తాగి ఉమ్, ఆటల రోగాలు ఎక్కువ అన్న. ఉమ్, ఉమ్. డ్రైవర్ కండక్టర్లకు ఊరికి నీళ్ళు తాగుతాం కదా అవును. అన్న. ఇప్పుడు ఆ సస్పెండ్ అయిన వాళ్ళని తీసుకుంటారు. 600 మందిని డిస్మిసల్ అయినరు కదా. పోలే ఇంకా 300 మన 400 మంది ఉన్నారు. ఆ, అన్న రాజేందర్ అన్న ఉద్యమం చేస్తుండు కదా దాని మీద. అవునవును చేస్తుండు. ఆ 400 మందిని తీసుకోలేదు. ఉమ్, ఇంత ఘోరం అన్న. ఇది చేసిన కష్టం ఏమంటే ఉమ్. దగ్గర పైసలు లేవు. ఒక్కొక్క ఈడికి 4 లక్షల జీతం అన్న. 4,50,000. మరి పైసలు లేనప్పుడు వాళ్ళ 4 లక్షలు ఎందుకు తీసుకోవాలి జీతం? ఆ ఎమ్మెల్యేలకు ఈ సపోజ్ వెమ్లాడ ఆది శ్రీనివాస్ ఉన్నాడు. ఆ, వెమ్లాడ నుండి రుద్రంగి పోతే 6,000 రూపాయలు టీఏడిఎలు. ఆ, ఏంటిది ఇదంతా? ఆ, మేము చేసిన కష్టం అడుగుతున్నాం. మేము ఆ, చేసి ఒక్కొక్కలము 38 సంవత్సరాలు చేసిన. నేను 38 ఏళ్ళు చేసిన. ఆ, 2018 లో రిటైర్మెంట్ అయినా. ఆ, ఇంతవరకు డబ్బులు రాలేదు. ఆ. ఏం చేస్తుడు అది? ఓకే. ఎన్నేళ్ళకెళ్ళి తిరుగుతుండే మేము పైసల కోసం? ఓ అన్న 18 నుంచి తిరుగుడే. బస్ భవన్ చుట్టూ తిరుగుడు తిరుగుడు తిరగని అది లేదు. పొన్నం ప్రభాకర్ దగ్గరికి అయితే 1000 సార్లు వేను. ఉమ్, నేను ఎండి గారికి చెప్పిన, ఉమ్, ఫైనాన్స్ మినిస్టర్ మన ఇది పట్టి విక్రమార్క చెప్పిన, రేపు 2,000 కోట్లు కొట్టిర్రు. ఉమ్, ఆ దగ్గరనే 1,200 కోట్లు అప్పు తీసుకొని పోయారు. ఉమ్, తీసుకున్నారు మొన్న కొట్టిర్రు. 2,000 కోట్ల కానీ 1,200 పిఎఫ్ అని కొడితే 800 కోట్లు ఉన్నాయి. ఉమ్. 800 కోట్లు ఎటు కొడతారు ఏం కథ అని ఎవరు తెలియకుంటున్నారు. ఓకే ఓకే అన్న. సరే అన్న, మీ మీ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం ఒప్పుకోవాలని, మీ ఉద్యమం ఫలించాలని కోరుకుంటున్నా. నేను కూడా రేపు వస్తా, వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తా మీకు. కంపల్సరీ రావాలి. నేను అందరు చెప్పి పెట్టినా. ఆ, తప్పకుండా తప్పకుండా అన్న. రేపు అన్న. ఖచ్చితంగా వస్తా. అంతేకాకుండా ఆ పాపం ఆ సస్పెండ్ అయిన వాళ్ళని కూడా డిస్మిస్ అయిన వాళ్ళని కూడా తీసుకోవాలనే డిమాండ్ కూడా మనం ఖచ్చితంగా గట్టిగా మనం యూనియన్లు లేపకుండా మనమన్నా లేపాల్సిన బాధ్యత. చెప్పాలన్నా ఆ యూనియన్ ఉమ్, ఇలా మొత్తం ఒక నేత మధుర యూనియన్ మూలాన అన్నట్టయినా స్వచ్ఛమైన మంచి ఉమ్, 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 ఉన్న ఈ అక్షదామారెడ్డి గారు, ఉమ్, రామోజిరెడ్డి గారు, ఉమ్. ఆ జక్కు స్టేషన్ అంతా దొంగ నా కొడుకులు దొంగలు దొంగలు. ఉమ్. అన్న. ఓకే ఓకే అన్న, కలుద్దామని అక్కడ. అన్న గుడ్ నైట్. రేపు పొద్దున్నే రేపు వస్తా. రైట్ రైట్. అన్న. ఇది పరిస్థితి. కష్టంగా వాళ్ళ తరపున నిలబడదాం, పోదాం, మనం కూడా ప్రశ్నిద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.